జక్కంపూడి జంక్షన్ దగ్గర నుంచి సుమారుగా ఒక 1 km అలా వచ్చిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మట్టి అంతా కూడా హైట్ పోసి ఉంది కదా, ఈ ప్రాంతం ట్రంపెట్ జంక్షన్ వస్తుంది. అంటే ఈ విజయవాడ బైపాస్లో నుండి ఇంకొక హైవే స్టార్ట్ అవుతుంది. విజయవాడ నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ వస్తుంది. దానికోసమే ఆ రోడ్డుకు అవతల వైపు యువతల వైపు కూడా చాలా హైట్గా మనకు మట్టి నింపడం జరుగుతుంది. నాగ్పూర్ నుంచి వచ్చే హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఈ హైవే రోడ్లో కలుస్తుంది. ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ వస్తుంది. ఇది అంబాపురం దగ్గరలో ఉంటుంది. అది జక్కంపూడి కొండ, ఇది అంబాపురం కొండ. కొంచెం ముందుకెళ్తే అంబాపురం జంక్షన్ వస్తుంది. ఇది విజయవాడ బైపాస్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత గన్నవరం దగ్గర నుంచి ఇది 24వ కిలోమీటరు, 24.150 మీటర్ల సుమారుగా ఉంటుంది. అక్కడ విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్ళే వయా ఖమ్మం మీదుగా నాగ్పూర్ వెళ్ళే హైవే ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియా, ఆ ప్రాంతం ఇది.